ఎందుకు అన్డిప్లాయ్ చేస్తున్నాను కూడా చెప్తాను, డోంట్ వరీ. ఓకే, సో దీంతో అయితే ఏడబ్ల్యూఎస్ సర్వర్లో అన్డిప్లాయ్ అయితే ప్రాపర్గా అయింది. ఫైన్. అండ్ ఇది వచ్చేసి లెనిక్స్ మిషన్ కదా, ఇది కూడా అవుతుంది డోకర్ కంటైనర్ తప్పితే. సో అన్డిప్లాయ్, అండ్ దీంతో మాత్రం అవ్వదండి. స్టాప్ ఇట్. యా, ఇట్ విల్ నాట్ వర్క్. సో అంటే నేను ఏం చేస్తాను, కంటైనర్ లోపల కనెక్ట్ చేస్తాను. ఓకే, సో డోకర్ పిఎస్. ఓకే, నేను కంటైనర్ కనెక్ట్ అయ్యాను. కంటైనర్ కనెక్ట్ అయ్యి, సో యా, ఓపీటీ డైరెక్ట్లో అపాచీ టామ్క్యాట్ వెబ్ యాప్స్ rf DevOps 92. యా, ఓకే ఫైన్. సో డిలీట్ చేసేసాను నేను. సో లెట్ మీ కమ్ బ్యాక్ వన్ స్టెప్ అండ్ గో టు ద బిన్ డైరెక్టరీ. షట్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు, దట్స్ ఫైన్. ఓకే కూల్. ఇప్పుడు నేను దీన్ని ప్రాపర్గా మళ్ళీ రీడిప్లాయ్మెంట్ అనుకోండి, అంతే కదా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ దీంతో మనకి ఏం డిప్లాయ్మెంట్స్ ఏం లేవు. దీంతో ఒక డోకర్ కంటైనర్లో కూడా ప్రతి మిషన్లో మనం అన్డిప్లాయ్ చేసేసాం అన్ని. మనం ఏదైతే డిప్లాయ్ చేసాం అవన్నీ అన్డిప్లాయ్ చేసేసాం. కరెక్ట్. సి డోకర్ కంటైనర్లో మనకి ఏం డిప్లాయ్ లేవు, అండ్ యాజ్ వెల్ యాజ్ ఏడబ్ల్యూఎస్ సర్వర్లో ఏం డిప్లాయ్ లేవు. ఇది వచ్చేసి లెనిక్స్ మిషన్లో కూడా మనం అన్డిప్లాయ్ చేసేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఈ విధంగా కాకుండా లైక్ జెన్కిన్స్ ఫైల్ బేస్ చేసుకొని డిప్లాయ్ చేస్తాను ఇప్పుడు. ఓకే, జెన్కిన్స్ ఫైల్ బేస్ చేసుకొని డిప్లాయ్ చేద్దాం. సో జెన్కిన్స్ ఫైల్ బేస్ చేసుకొని డిప్లాయ్ చేయాలంటే మనకు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఉంది కదా, దాన్ని తీసేస్తున్నాను ఫస్ట్. అవసరం లేదు మనకు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అవసరం లేదు. సో అప్ స్ట్రీమ్ ఎక్కడ ఉంది? ఓకే, తీసేసేయండి ఇది, ఐ మీన్ డౌన్ స్ట్రీమ్. సో టామ్క్యాట్ ఎఫ్ లెనిక్స్కి ఇంకో డౌన్ స్ట్రీమ్ ఉంది కదా, గో టు కాన్ఫిగరేషన్స్. నేను డౌన్ స్ట్రీమ్స్ మొత్తం తీసేస్తున్నాను. ఓకే, సో తీసేస్తున్నాను. ఓకే, సేవ్ ఇట్. యా, ఇప్పుడు మనకి ఏ అప్ స్ట్రీమ్లు ఏ డౌన్ స్ట్రీమ్లు లేవండి. ఓకే కూల్. సో ఇప్పుడు చెక్ చేయండి టామ్క్యాట్ ఎఫ్ డోకర్. సో నో అప్ స్ట్రీమ్, నో డౌన్ స్ట్రీమ్. అండ్ టామ్క్యాట్ ఎఫ్ లెనిక్స్ చెక్ చేద్దాం. సో నో అప్ స్ట్రీమ్, యా నథింగ్. సో ఇంకా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్టే. సో మీరు జాబ్స్ క్రియేట్ చేసుకున్నారు, లేదా మీరు డైరెక్ట్లీ స్టెప్స్ అనే ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. మీ పైప్ లైన్లో డైరెక్ట్లీ స్టెప్ చేసినా ప్రాబ్లం లేదు. సో నేను పైప్ లైన్ క్రియేట్ చేస్తున్నాను. ఐ మీన్ ఈ పైప్ లైన్ కాదు కదా, సారీ, ఈ పైప్ లైన్. సో న్యూ ఐటమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ పైప్ లైన్ హైఫన్ టాస్క్ 1. ఓకే, సో పైప్ లైన్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను, క్లిక్ ఆన్ ఓకే. సో మీరు డైరెక్ట్లీ స్క్రిప్ట్ ఇక్కడ ఇవ్వండి, ప్రాబ్లం లేదు. లేదా నేనేం చేస్తున్నా అంటే స్క్రిప్ట్ ఫ్రమ్ పోల్ ఎస్ఈఎం అనే ఆప్షన్, ఐ మీన్ ఎస్ఈఎం అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ గిట్ అండ్ ఐ యూజ్ మై గిట్ హబ్ రిపాజిటరీ యూఆర్ఎల్. ఓకే, నా గిట్ హబ్ రిపాజిటరీ యూఆర్ఎల్ ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఓకే ఫైన్. నెక్స్ట్ క్రెడెన్షియల్స్. ఓకే, సో బ్రాంచ్ నేమ్ బై డిఫాల్ట్ మాస్టర్, మీరు ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్ నేమ్ మీరు ఇక్కడ పాస్ చేయండి. అండ్ వాట్ ఇస్ ద ఫైల్ నేమ్, నీ జెన్కిన్స్ ఫైల్ నేమ్ ఏంటి? ఓకే, నాకు ఈ గిట్ హబ్ రిపాజిట్లో మీరు జెన్కిన్స్ ఫైల్ అనే ఫైల్ క్రియేట్ చేసి దాని లోపల మీరు ఏం చేయాలి, మీరు మీ డేటాను అప్లోడ్ చేయండి. సో నాకు ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయి, జెన్కిన్స్ ఫైల్ 1, ఫైల్ 2 అండ్ యాజ్ వెల్ as జెన్కిన్స్ ఫైల్ ఒకటి ఉంటుంది. సో ఏ ఫైల్లో డేటా ఉందో నాకు తెలియదు, చూద్దాం. యా, ఓకే. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో టామ్క్యాట్ ఎఫ్ డోకర్, టామ్క్యాట్ ఎఫ్ లెనిక్స్, టామ్క్యాట్ ఎఫ్, యా. సో ఇక్కడ నాకు జెన్కిన్స్ ఫైల్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఈ జెన్కిన్స్ ఫైల్లో నీకు ఏ స్టేజ్లో ఏమేమి బిల్డ్ అవ్వాలి మెన్షన్ చేసుకో. సార్ ఇక్కడ నేను జాబ్ ద్వారా బిల్డ్ చేస్తున్నాను, ఇలా కాకుండా నువ్వు గిట్ రిపాజిటరీ క్లోన్ చేసేదానికి స్టెప్స్ ఇక్కడ వస్తాయి కదా, ఐ మీన్ ఇక్కడ నీకు పైప్ లైన్ సింటాక్స్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి నువ్వు పాస్ చేసుకో. సార్ మరి డిప్లాయ్మెంట్కి ఎలాగంటే డిప్లాయ్మెంట్ కూడా ఇక్కడ స్టెప్ వస్తుంది నీకు, ఇక్కడ ఎక్కడ ఉంటుంది చూడు, డిప్లాయ్ వేర్ ఆర్ యూ, యా చూడు ఇక్కడ డిప్లాయ్ వేర్ ఆర్ యూ కంటైనర్. నీకు ఏమేం కావాలో మొత్తం డీటెయిల్స్ అన్ని పాస్ చేస్తే ఆటోమేటిక్గా అదే స్క్రిప్ట్ వస్తుంది. స్టార్ డాట్ వేర్ కంటెక్స్ట్ పాత్ DevOps 92.var and add to container tomcat 9.x credentials, like select tomcat credentials, and ఇక్కడ మీ ఏదో ఒకటి, suppose let me copy the AWS URL. so AWS URL, see ఇలా మొత్తం మీరు పాస్ చేసి దాని జనరేట్ పైప్లైన్ స్క్రిప్ట్ హిట్ చేస్తే ఇక్కడ నీకు స్క్రిప్ట్ వస్తుంది. ఈ స్క్రిప్ట్ నువ్వు కాపీ చేసుకొని స్టెప్స్ లో పాస్ చేసుకో, లేదా జాబ్ లో క్రియేట్ చేసి జాబ్ లో మొత్తం పెట్టేసుకో. ఓకే ఫైన్. ఎనీవే నాకు కరెక్ట్ ఫైల్లో డేటా ఉంది. సో సేవ్. దెన్ ఇప్పుడు మీరు లైక్ కోడ్ చేంజెస్ మీరు ట్రిగర్ చేసినా లైక్ ఈ ఫైల్ బేస్ చేసుకొని ట్రిగర్ అవుతుంది. సో నేను ఏం చేస్తాను, నా పైప్ లైన్ నా గిట్ హబ్ రిపాజిట్లో అప్లోడ్ చేసుకొని గిట్ హబ్ రిపాజిట్ నుంచి నేను లైక్ ప్రాసెస్ ట్రిగర్ చేస్తున్నాను. చూడు ఇక్కడ. సో బిల్డ్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం కదా, ఫైన్. యా, ఇట్స్ బిల్డ్ ఆన్ గోయింగ్.
మీరు మాన్యువల్ కన్సోల్ అవుట్పుట్ చెక్ చేసినా ఓకే, నో ప్రాబ్లం. లేదంటే ఆటోమేటిక్గా నీకు ఇక్కడ స్టేజెస్ చూపిస్తుంది. ఓకే, ఇంకా బిల్డ్ అవుతుంది. ఏంటిది ఇంకా ఇంత టైము? గో టు క్లాసిక్ మోడ్. యా, ఇప్పుడే స్టార్ట్ అయిందా? యా, ఫైన్. సో మీరు బ్లూ ఓషన్లో ఓపెన్ చేసిన చూపిస్తుంది స్టేజెస్. ఏంటి ఇక్కడ స్టేజెస్ రావట్లేదు? యా, ఇక్కడ చూపిస్తాను. యా, సి డెవ్ స్టేజ్ డన్, టెస్ట్ స్టేజ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. టెస్ట్ స్టేజ్ కూడా అయిపోయింది, ప్రొడక్షన్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. యా, డన్, ఆల్ డన్. సో మీరు ఇండివిజువల్గా అవుట్పుట్ చెక్ చేసుకోవాలంటే లైక్ ఇక్కడే చెక్ చేసుకోవచ్చు, లేదా కామన్ అవుట్పుట్ చెక్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే మొత్తం మీకు అవుట్పుట్ చూపించేస్తుంది. అంటే ఐ మీన్ ఇక్కడైతే మీకు ఏ స్టేజ్ మీద ఏమేం జరిగిందో స్టేజ్ మీద క్లిక్ చేస్తే, సో ఈ స్టేజ్లో నువ్వు ఏ స్టెప్స్ పాస్ చేసావు, సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నువ్వు చెక్ చేసుకోవచ్చు. సో అట్లా. ఓకే, ఫైన్. సో ఎనీవే మీకు డిప్లాయ్మెంట్ అయితే జరిగింటుంది. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయి, ఇక్కడ రిఫ్రెష్ చేసి చూడు. సో ఇక్కడ డిప్లాయ్ అయిందా? సి, అండ్ ఇక్కడ చెక్ చేయి, ఇక్కడ రిఫ్రెష్ చేసి చెక్ చేయి. సో ఇక్కడ డిప్లాయ్ అయిందా? ఐ మీన్ ఇక్కడ రిఫ్రెష్ చేసి చూడు. సో ఇక్కడ డిప్లాయ్ అయిందా? సో 3 సర్వర్స్ లో మనకు డిప్లాయ్ అయిందా? ఇది కంటైనర్ 8082, 8081 లెనిక్స్ మిషన్, 8080 లైక్ AWS సర్వర్. సో జస్ట్ ఈ విధంగా మీరు పైప్ లైన్ సింటాక్స్ పాస్ చేసి కూడా మీరు ట్రిగ్గర్ చేయొచ్చు. సో ఇక్కడ మీరేం ట్రై చేస్తారంటే, ఆల్రెడీ నేను కవర్ చేసిందే, బట్ ట్రై ఇట్. సో మీరేం ట్రై చేస్తారంటే, ఇక్కడ నేను కాన్ఫిగరేషన్స్, ఐ మీన్ సారీ, పైప్ లైన్ లో నేను ఇక్కడ ఇలా ఇచ్చాను కదా, డైరెక్ట్లీ జాబ్ నేమ్ ఇచ్చాను కదా. జాబ్ నేమ్ ఇవ్వకుండా మీరు ఏం చేస్తారంటే, స్టేజ్ 1 లో నీ గిట్ రిపాజిటరీ క్లోన్ అవ్వడానికి, అంటే గిట్ క్లోన్ చేయడానికి నువ్వు అక్కడ పైప్ లైన్ సింటాక్స్ లోపలికి వెళ్ళి గిట్ హబ్ రిపాజిటరీ వాళ్ళ క్రెడెన్షియల్స్ బ్రాంచ్ నేమ్ పాస్ చేస్తూ వస్తావు కదా, ఆ కమాండ్. నెక్స్ట్ ఏం ఇవ్వాలి? బిల్డ్ జరగడానికి. నెక్స్ట్ ఏం జరగాలి? డిప్లాయ్మెంట్ జరగడానికి. అంతే. నెక్స్ట్ ఏం చేస్తావు? ఇక్కడ కూడా సేమ్ స్టెప్స్ ఇవ్వచ్చు, లేదా క్లోన్ వర్క్ స్పేస్ సంబంధించిన స్టెప్ ఒకటి ఇవ్వండి, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. దట్స్ ఇట్, అంతే, అంత మించి ఇంకే లేదు డిప్లాయ్మెంట్కి సంబంధించినవి. సో ఆటోమేటిక్గా నీకు పైప్ లైన్ బేస్ చేసుకొని డిప్లాయ్మెంట్ అవుతుంది. సో యా, ఏదైనా ఒకటే. ఇది ఇప్పుడు కూడా పైప్ లైన్ ద్వారానే మనకి డిక్లరేటివ్ చెక్అవుట్ ద్వారానే మనకు ప్రాసెస్ జరిగింది. నీ ఇష్టం, నువ్వు ఎలా కావాలని ఇవ్వచ్చు. ఓకే, కూల్. సో ఏం చేసావు అన్నది క్లియర్ కదా? ఇది ఇంకా కన్ఫ్యూజన్గా ఉందా ఏం చేసావు అన్నది ఇక్కడ? సో ఏం లేదు, నేను 3 డిఫరెంట్ జాబ్స్ క్రియేట్ చేసుకున్నాను. సో 3 డిఫరెంట్ జాబ్స్లో లైక్ నాకు కావాల్సిన కాన్ఫిగరేషన్స్ ఇచ్చేసుకున్నాను. అండ్ గిట్ హబ్ రిప్రజెంట్ నుంచి ఇక్కడ వచ్చే విధంగా పోలేసి ఇవన్నీ మెన్షన్ చేసుకున్నాం, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్. ఆటోమేటిక్గా నాకు డిప్లాయ్ అయ్యే విధంగా మెన్షన్ చేసాం. సార్ ఇక్కడ నేను డెవ్, నాన్ ప్రొడక్ట్, టెస్ట్ అండ్ ప్రొడక్షన్ అన్నా కదా, బట్ నువ్వు ఓన్లీ ఒక సింగిల్ సర్వర్ తీసుకున్నావు. ఇన్ కేస్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ అయితే ఏంటి? ఏం లేదు, ఇప్పుడు నాకు డెవ్ ఎన్విరాన్మెంట్ లో లైక్ ఐ హావ్ 5 కంటైనర్స్ అనుకో ఎగ్జాంపుల్. లేదు, నాన్ ప్రొడక్ట్ ఒక 10 సర్వర్స్ ఉన్నాయి. ప్రొడక్షన్ లో సపోజ్ ఒక 20 సర్వర్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏం చేయాలి మీరు? సో సేమ్ జాబ్ లో, సో మీరు సేమ్ జాబ్ లోపలికి వెళ్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మీరు ఎనీ జాబ్, ఇప్పుడు నేను టోకర్ జాబ్ లోపలికి వెళ్తే మీకు 5 సర్వర్స్ ఉన్నాయనుకో, నువ్వేం చేయొచ్చు? వెరీ సింపుల్ డిప్లాయ్మెంట్. చూడు ఇక్కడ, ఇక్కడ నువ్వు డిప్లాయ్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తావు కదా. సో ఇక్కడ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసి యూఆర్ఎల్ ఇచ్చావు కదా. ఇక్కడ అడ్వాన్స్డ్ ట్యాబ్ మీద లైక్ అగైన్ యాడ్ కంటైనర్ మీద క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇచ్చేసి దాని క్రెడెన్షియల్స్ యూఆర్ఎల్ అంటే సెకండ్ కంటైనర్కి సంబంధించింది, థర్డ్ కంటైనర్, ఫోర్త్ కంటైనర్, ఇలా మన ఇష్టం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇదంతా డెవ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న సర్వర్స్ డిప్లాయ్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ద సేమ్ వే ఇప్పుడు నేను ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నాకు ప్రొడక్షన్ సర్వర్స్ 5 ఉన్నాయనుకో, సో దాంతో అట్ ఏ టైం నేను డిప్లాయ్ చేయాలి. ఓకే, సో ఏం చేస్తాను? సేమ్ స్టెప్స్ కాన్ఫిగరేషన్స్ లోపలికి వచ్చి, సో లైక్ పోస్ట్ బిల్డ్ యాక్షన్ లోపలికి వచ్చి, ఇక్కడ లైక్ యాడ్ కంటైనర్, సారీ నాట్ యాడ్ కంటైనర్, ఐ మీన్ కరెక్ట్, యాడ్ కంటైనర్. సో ఇక్కడ వాట్ ఎవర్ నాకు ఏది కావాలి, నా టామ్ క్యాట్ 9.x కావాలా, సెలెక్ట్ చేస్తాను. అండ్ క్రెడెన్షియల్స్, ఐ మీన్
credentials అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐమ్ సారీ, యా, క్రెడెన్షియల్స్ అండ్ యూఆర్ఎల్, ఓకే, ఇచ్చేస్తే సరిపోద్ది, అక్కడ డిప్లాయ్మెంట్ జరిగిపోద్ది, అంతే కదా. సో ఇక్కడ నువ్వు ఆ యూఆర్ఎల్స్ ఇవన్నీ ఇవంతా పాస్ చేస్తావు, సరిపోద్ది, అంతే, అంత మించి ఇంకేం లేదు. సో దానికి సంబంధించిన క్రెడెన్షియల్స్, దానికి సంబంధించిన యూఆర్ఎల్ పాస్ చేస్తే ఆటోమేటిక్గా సర్వర్, ఎన్ని సర్వర్స్ అయినా నువ్వు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. అది మన ఎన్సిబుల్ యూజ్ చేయొచ్చు. ఎన్సిబుల్ రేపు ఇంటిగ్రేషన్ చేద్దాం. ఎన్సిబుల్ యూజ్ చేసి మనం డిప్లాయ్మెంట్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉన్నప్పుడు మనం ఎన్సిబుల్ ద్వారా ఇలా ప్రతి ఒక్కటి ఇలా 100 సర్వర్స్ మనం మాన్యువల్గా యాడ్ చేసి ఏ సర్వర్లో ఫెయిల్ అయింది ఐడెంటిఫికేషన్ చేయడం, లాగ్లో చెక్ చేయడం కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కాబట్టి మన కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ యూజ్ చేయొచ్చు. ఆ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ని ఎలా ఇంటిగ్రేషన్ చేస్తాం అనేది టుమారో చూద్దాం. ఓకే, కూల్. సో అదే అండి. సో నేను AWS సర్వర్ ఒకటి స్టార్ట్ చేశాను కదా, లెట్ మీ స్టాప్ దట్, అండ్ టుమారో మనం టర్మినేట్ చేయొచ్చు, ఇవన్నీ ప్రాబ్లం లేదు. స్టాప్ ఇట్. యా, ఓకే, ఫైన్. సో దట్స్ ఇట్ సార్. ఎనీ క్వశ్చన్స్, ఎనీ కన్ఫ్యూజన్? ఓకే, రేపు సెక్షన్ వచ్చేటప్పటికి కంపల్సరీ స్లేవ్ కాన్సెప్ట్ అయితే ప్రిపేర్ అయ్యండి ప్లీజ్. స్లేవ్ కాన్సెప్ట్ అయితే కంపల్సరీ ప్రిపేర్ అయ్యండి, ఎందుకంటే రేపు కంపల్సరీ మీకు స్లేవ్ కాన్సెప్ట్ ఏంటో మాకు తెలియదు అన్నారంటే అంతా బ్లైండ్గా ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా అది ప్రిపేర్ చేస్తేనే మీకు రేపు సెక్షన్ చాలా ఈజీగా ఉంటుంది. ఏ స్లేవ్? జెన్కిన్ స్లేవ్ కాన్సెప్ట్. ఓకే, యా, దట్స్ ఇట్ సార్. ఇఫ్ నో క్వశ్చన్స్, యూ కెన్ ఫీల్ ఫ్రీ టు లీవ్. థ్యాంక్స్.